లంచ్కొస్తావా, మంచుకొస్తావా, కోడికొస్తావా, కన్ని డిన్నర్ ఇస్తావా. మీరు మిమిక్రీ చాలా బాగా చేస్తారు. ఎవరు చెప్పారు నేను అలా మాట్లాడతానని? ఫస్ట్ పార్ట్ పాడించింది నేనే కదా. చంపేస్తారు చూసారు. ఫస్ట్ నేను అడుగుదాం అనుకున్నాను, నదియా పింజ్ కొంచెం కనిపిస్తుంది మీలో అని. అబ్బాయి అంటాడు. మీరు మామూలుగా కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు తెలుసా విషయం? అంటే నా అపీరెన్స్ అలా ఉంటుంది, బట్ దెన్ నేను చాలా బబ్లీ అసలు. అప్పట్లో నాతో పాటు లెనీనా చౌదరి, గాయత్రి, మా సిస్టరు వసుధ అని ఇంకొక సింగర్ ఉండేది. వీళ్ళందరిలో నేనే పెద్ద కోతిని అనమాట. కొంచెం చూడమాకయ్యా అది రాదు నాకు. మన హీరోలకి వాళ్ళ వయసులో సగం ఉన్న వాళ్ళు అంతగా అవుతారు. అంతేగా. ఈ పురుషాధిక్య భావజాలం మనం మార్చలేమా? మార్చలేము. శరదిందు వికాస మందహాస. యూ హ్యావ్ హ్యాండిల్డ్ యువర్ లైఫ్ విత్ సో మచ్ గ్రేస్. స్థిరత్వం కోల్పోకుండా. మేబీ సంగీతం నేర్చుకోవడం అని ఒక నడకే జీవితాన్ని కూడా సవ్యంగా నడవటం నేర్పించింది, ఒక ప్రయాణం. ఎక్కువ ఫైట్ చేసే కళాకారులకి కొంచెం సున్నితంగా ఉంటుంది మనసు. హౌ డిడ్ యూ బ్యాలెన్స్ దట్? ఒక దారి లేదు. ఇప్పుడు యూఆర్ ఆన్ ద రోడ్ బేసికలీ అని మన ఫైట్ మనం చేస్తాం. స్తరం మారింది, న్యూ సింగర్స్ ఆర్ కమింగ్ ఇన్ అండ్ ఆబ్వియస్లీ టైమ్ యూఆర్ నాట్ సింగింగ్ యాజ్ మచ్. ఈ జనరేషన్తో కూడా నేను ఇలాంటి పాటలు కూడా నేను పాడగలను. తర్వాత నేను ఆ పాట పాడతా అంటే ఎవరు ఒప్పుకోరు కదా. డాక్టర్ కౌసల్య అనమాట. గోయింగ్ టు బి వెరీ సూన్. ప్లేబ్యాక్ సింగింగ్ పిలవట్లేదు, కాన్సర్ట్స్ అవ్వట్లేదు కోవిడ్ వల్ల. అన్ని విధాలు ఆల్ ఆర్ డోర్స్ సింగ్ క్లోజ్డ్. నేను ఫైట్ చేస్తున్నప్పుడు నేను అనుకోనిది ఇండస్ట్రీలో వాళ్ళు అనుకొని నన్ను మనకంటే ముందే అనేసుకుంటే మనకి. వై డిడ్ంట్ యు మ్యారీ అగైన్? అండ్ వి కాంట్ మ్యారీ ఆల్సో. మీ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారుగా, నీ కంచరజుం పాలు చూసి సైదులా కాపోడనుకున్నా, సైదులా కాపోడనుకున్నా, సైదులా ప్రేమను కాపుగాయలేకున్నావు, సైదులా. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. కాన్వర్జేషన్ ఎప్పుడు కూడా క్యాండిడ్గానే ఉండాలి, ఎందుకంటే నిజాయితీ ఉంటుంది అందులో. బట్ ఇవాళ ఏంటంటే నిజాయితీతో పాటు చాలా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పండగ స్పెషల్గా వీఆర్ గివింగ్ యూ అ బ్యూటిఫుల్ క్యాండీ కాన్వర్జేషన్. అందరికీ సుపరిచిత గాయని, సంగీత దర్శకురాలు, అన్నిటికంటే ఎక్కువ షీఈ్ అ ఫైటర్. అండ్ ఎప్పుడు చూసినా కూడా స్థిరంగా పంచమన్లాగో షడ్జమన్లాగో అంత స్థిరంగా కనిపిస్తూ ఉంటారనమాట. సో తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా కూడా షీ హాజ్ హ్యాండిల్డ్ హర్ లైఫ్ విత్ సో మచ్ గ్రేస్ దట్ ఇంకా తన పాటలాగే తన జీవితం కూడా సాగుతుందన్నమాట. ద వన్ అండ్ ఓన్లీ కౌసల్యతో మాట్లాడబోతున్నాం ఈ పండుగ స్పెషల్గా. రైట్ కౌసల్య, వెరీ హ్యాపీ టు సీ యూ. నమస్కారం అని అంటే పండగ కాబట్టి అలా చెప్పాను, లేకపోతే హాయ్. హాయ్ అండ్ నమస్తే, అందరికీ కూడా నమస్తే. హౌ డు యూ ఫీల్? యూ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి టు యూ టూ. పండగ నడుచుకుంటున్నట్టు వచ్చింటుంది అనమాట. అండ్ అందరికీ కూడా హ్యాపీ దీపావళి. హౌ ఇస్ లైఫ్ కౌసల్య? Life is going on. Sometimes darkness, sometimes light, sometimes struggle, sometimes peace, sometimes happiness. I always feel, అంటే ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని మీరు I meant every word of what I said. You have handled your life with so much grace. Thank you so much. That ఎక్కడ స్థిరత్వం కోల్పోకుండా, అన్య గమకాలు కానీ స్వరాలు కానీ లేకుండా. మేబీ సంగీతం నేర్చుకోవడం అని ఒక ఆ నడకే జీవితాన్ని కూడా సవ్యంగా నడవటం నేర్పించింది, ఒక ప్రయాణం. ఎందుకంటే అంత ఈజీ కాదు సంగీతాన్ని మనం ఆపోసన పట్టడం అంటే. మొత్తం అని నేను చెప్పను, కానీ ఎంతో కొంత వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ చైల్డ్హుడ్ నుంచి కూడా పొద్దున్నే 4 గంటలకు లేచి పేరెంట్స్ సంగీతానికి పంపించడం, నడుచుకుంటూ అలా వెళ్ళి పొద్దున్నే నీలాంబర్ రాగాలు, వీటిలో వర్ణాలు, కీర్తనలు అన్నీ నేర్చుకోవడం, అదొక స్ట్రగుల్. అప్పుడు ఇష్టం ఉండేది కాదు, చిన్నప్పుడు కష్టం అనిపించేది. బట్ అయినా పేరెంట్స్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇస్తే మనం ఒబే చేసేవాళ్ళం, నేర్చుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు జనరేషన్తో పోలిస్తే రైట్ చాలా పేషెన్స్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది. సో అలా ఆ జనరేషన్ అలా ఉండింది. సో అప్పటి నుంచే కొంచెం పేషెన్స్, కొంచెం నోరు మూసుకోవడం, ఎక్కువ మన చాయిసెస్. వి నెవర్ యూస్ టు మేక్ అవర్ ఓన్ చాయిసెస్. కరెక్ట్. ఎక్కువ డిపెండెన్సీనే ఉండేది అప్పట్లో. కొంచెం అణకువ అవన్నీ కూడా దాంట్లోనే అలవాడ్డాయి. తర్వాత ఒక ఇండిపెండెంట్గా నుంచుని ఫైట్ చేయాల్సిన సిచ్యుయేషన్స్ వచ్చేటప్పటికి సో
సో ఆ సిట్యుయేషన్స్ కొన్ని పాఠాలు నేర్పాయి, పేరెంట్స్ కొన్ని నేర్పితే సిట్యుయేషన్స్ నువ్వు డైనమిక్గా ఉండాలని నేర్పాయి పరిస్థితులు. కానీ డైనమిక్గా ఉండడంలో కూడా అంటే ఎక్కువ ఫైట్ చేసే కళాకారులకి కొంచెం సున్నితంగా ఉంటుంది మనసు. సో హౌ డిడ్ యూ బ్యాలెన్స్ దట్? కానీ దారి లేనప్పుడు ఏం చేస్తాం స్వప్న? నాకు దారి లేదు. ఇప్పుడు యూఆర్ ఆన్ ద రోడ్ బేసికలీ. సో నీ బ్రెడ్ అండ్ బటర్ నువ్వే సంపాదించుకోవాలి. ఈ రోజుకి నువ్వు వెళ్ళాలి, ఎక్కడికన్నా వెళ్ళి సంపాదించుకోవాలంటే ఏం చేస్తాం? పరిగెత్తుకొని ఏ మార్గం ఉంది అని మన ఫైట్ మనం చేస్తాం. సో అలా ఇప్పుడు ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్ కౌసల్య, ఆబ్వియస్లీ ఇప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ అంత ఆపర్చునిటీస్ బికాస్ తరం మారింది, న్యూ సింగర్స్ ఆర్ కమింగ్ ఇన్ అండ్ ఆబ్వియస్లీ టైమ్ యూఆర్ నాట్ సింగింగ్ యాజ్ మచ్. మీరు అకాడమీ నడపడమే యాజ్ మచ్ కాదు. ఐఎమ్ నాట్ సింగింగ్ ఎట్ ఆల్ ఇన్ ఫిల్మ్ సిన్స్ ఆల్మోస్ట్ 3 years అని చెప్పొచ్చేమో. తుపాకీ రాముడు వాస్ లాస్ట్ మూవీ దట్ ఐ సాంగ్ ఇన్. అది లాస్ట్ మూవీ. అది వచ్చి 2 years అవుతుంది ఆల్మోస్ట్. యా డెఫినెట్గా మిస్ అవుతాం. పాడాలని ఉంటుంది కదా మనకి. అందులో ఒక వర్సటాలిటీని కావాలనుకునే వాళ్ళకి, వెస్టర్న్ పాడగలిగిన వాళ్ళకి, ఈ జనరేషన్తో కూడా నేను ఇలాంటి పాటలు కూడా నేను పాడగలను అని వీ కనెక్ట్ అవర్ సెల్ఫ్ సో మచ్ టు ద జానర్స్, ఆల్ ద జానర్స్ అన్నప్పుడు మనకు ఊరుకోదు మైండ్. అరే ఈ పాట మనం పాడేస్తాం అంటే వీ గెట్ టు సింగ్ ఆన్ ద స్టేజ్ ద సేమ్ సాంగ్స్. ఇంకా అది అయిపోలా. ఇఫ్ యూ గో ఆన్ ద స్టేజ్ అదే అందరూ పాడుతున్నారు, అదే డిమాండ్లో వస్తుంది, ఆ పాటలే వస్తున్నాయి. ఆ వెస్ట్రన్ టింజో లేకపోతే ఫోక్ టచ్ ఉన్న ఐటమ్ సాంగ్స్ మనకు అలవాటు స్టేజ్ మీద పాడటం. రైట్. ఎవరు కూడా పోయి 1 to ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మెలడీస్ పాడతారు తప్పించి తర్వాత మెలడీస్ అంతే. మనం మనసుగా నిలిచిన కళ అంటే ఓన్లీ బిగినింగ్లో ఒక 20 minutesలో మీకు ఆ ఆపర్చునిటీ ఉంటుంది. తర్వాత నేను ఆ పాట పాడతా అంటే ఎవరు ఒప్పుకోరు కదా. సో మీ పెప్పి నంబర్స్ ఏవి ఎక్కువ అడుగుతుంటారు? నాది ఇప్పటికీ ఎవర్ గ్రీన్గా నడిచే పెప్పి సాంగ్ అంటే లంచ్కి వస్తావా మంచికి వస్తావా, దానికి ఇప్పటికీ డాన్సెస్ వేస్తారు. అండ్ జుమ్ జుమ్ ఆరే జుమ్ 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 సోలో సాంగ్ అదొకటి. అది కొంచెం క్లబ్ మిక్స్ టైప్లో పాడగలిగిన సాంగ్. కాకపోతే నాకు ఎక్కువ బీట్ సాంగ్స్ కంటే కూడా నాకు ఎక్కువ మెలడీస్ హిట్ అయ్యాయి ఇన్ అ రో. లైక్ ఐ వుడ్ సే ఈరోజే తెలిసింది, కొంచెం కారంగా, బంగారు కొండ, నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే. సో ఆ మార్క్ ఎక్కువ వచ్చింది. సో లంచ్కి వస్తావా అంటే ఇంకొక 4 పడితే మేబీ అప్పుడు పెప్పి. ఐ థింక్ యూ హ్యాడ్ ఎ వెరీ వర్సటైల్ రికార్డ్ యాక్చువల్లీ. ఎస్ ఐ వాజ్ సో కీన్ ఆన్ ఇట్. అంటే నాకు ఆశా భోంస్లే గారు అంటే ప్రాణం. మేబీ కొంచెం వెయిట్ పెట్టి పాడడం మేబీ ఆవిడ స్టైల్. అంటే నేను ఫుల్ వాయిస్తో పాడతాను, వెయిట్ ఉంటుంది లెటర్స్కి. నేను అంతా మాడ్యులేట్ చేయను, అన్నెసరీలీ చేయను. బట్ చేయాల్సి వస్తే ఈరోజే తెలిసింది, కొంచెం కారంగాకి మాడ్యులేట్ చేశాను లైట్గా. అది ఎంత కష్టమో నాకు. అంటే మీకు ఉంది ఆల్రెడీ, ఒక మంచి బోల్డ్ వాయిస్ ఇస్తే దాన్ని కట్ చేయాలంటే కష్టం మనకి, చాలా కష్టం. కానీ అదే సినిమాటిక్ టింజన్, అదే డైనమిక్స్ అంటే సినిమాకి కావాల్సిన టెక్నికాలిటీ. కరెక్ట్. సో వీ హ్యావ్ టు మాడ్యులేట్ ఇట్ అన్నప్పుడు ఆ మైక్రోఫోన్కి దాని సెన్సిటివిటీకి ఎంత తగ్గించాలో అంత తగ్గించి, బట్ ఎయిరీ వోకల్స్ దానికి యాడ్ చేసి ఆ కమర్షియల్ వాల్యూస్ అన్ని నింపి పాడాల్సి వచ్చింది. సో ఒక చిన్న పాటతో మొదలు పెడదాం ఇవాళ, బికాజ్ ఆల్రెడీ మొదలు పెట్టేస్తాం మాట్లాడడం. బట్ పండగ కాబట్టి మీ ఇష్టమైన పాట, మీకు ఇష్టమైన పాట, సినిమా అయినా సరే, కీర్తన అయినా పర్లేదు. మీరు ఎలాగో క్లాసికల్ సింగర్కి మీరు ఎంఏ చేశారు కాబట్టి ఎంఫిల్ చేస్తారు కదా ఇప్పుడు. నేను ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాను, ఆల్మోస్ట్ సబ్మిషన్ స్టేజ్కి వచ్చేసింది. వండర్ఫుల్. మ్యూజిక్లో డాక్టర్ కౌసల్య అనమాట. గోయింగ్ టు బి వెరీ సూన్. Great. I mean, your perseverance is very impressive and very inspiring. Thank you so much. Yeah. Pata? Yeah, sure. Sharadindu vikasa mandahasa spuradindivara lochanabhirama అరవింద సమాన సుందరాస్య అరవిందాసన సుందరీ ఉపాసే.
మాటలాడేనే. భలే భలే భలే. అసలు అసలు ఆ వేరే భావం, ఒక వాతావరణం మారిపోయింది కదా. ఒక డివోషన్. అది బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అ బ్యూటిఫుల్ శ్లోకం. ఎక్కడ శ్లోకం ఇది? ఇది మా గురువు గారు లక్ష్మి గారు అని డిగ్రీలో బిఏ మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఆవిడ కొన్ని బ్యూటిఫుల్ శ్లోకాస్ నేర్పించారు అనమాట. ఆవిడ ఇంట్రెస్ట్ తోటి. ఆవిడ తమిళియన్. సో తమిళియన్స్కి తెలుసు కదా డెడికేటెడ్గా మ్యూజిక్కి, క్లాసికల్ మ్యూజిక్ ఎస్పెషలీ ఇస్తారు. ఆవిడ నేర్పించారనమాట. సో సరే, ఎలాగో మన మాస్ పాటలు పాడకపోతే మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు. అది పాడే లోపు కౌసల్య, మీరు అంటే క్లాసికల్ నేర్చుకోవడం అనేది అమ్మ చాయిసా మీ చాయిసా? మీరు ఇన్స్ట్రుమెంట్ కూడా నేర్చుకున్నారు కదా కొంత? నేను వైలిన్ నేర్చుకున్నా చిన్నప్పుడు. బట్ కంప్లీట్గా నేను కంటిన్యూ చేయలేకపోయాను. బట్ ఇంట్లో ఇప్పటికీ ఉంది. అప్పుడప్పుడు తీసి వాయిస్తుంటాను. కచేరీలు చేస్తుంటారు ఎప్పటికీ? కచేరీలు లేదు, అంటే క్లాసికల్ వోకల్ చేస్తాను. వోకల్ అంటే వోకల్ కచేరీలు చేస్తాను. నాద్నీరాజనంలో పాడాను, తర్వాత ఊంజల్ సేవాలో పాడాను, తర్వాత మన బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదా, కార్తీక్ బ్రహ్మోత్సవాల్లో. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాగం తానం? రాగం తాను లేదు. రాగం మనోధర్మం పాడతారు కానీ? మనోధర్మం పాడతాను కానీ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇంతవరకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వలేదు. ఏంటంటే నేను మా సిస్టర్ సుధా ఇద్దరం కలిసి వోకల్ డ్యూయట్స్ పాడేవాళ్ళం. బట్ ఎంఏ మ్యూజిక్ చేస్తున్న రోజుల్లో రాగం తానం కచేరీ కూడా చేసాం. బాలకృష్ణ ప్రసాద్ గారు అరేంజ్ చేశారనమాట. వారు ఒక ఆర్గనైజేషన్ ద్వారా. సో దానికి మా గురువు గారు అక్కడ, నేను పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఎంఏ మ్యూజిక్ చేసేటప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సర్ట్స్ ఇచ్చాం నేను మా సిస్టర్ ఇద్దరు, వోకల్ డ్యూయట్. అప్పుడు మధ్యమావతి రాగం, మోహన్ రాగం ఇలాంటివి రాగాలు తీసుకుని పాడటం, స్వరంతో పాటు పాడేవాళ్ళం. ఏది ఫేవరెట్ రాగం మీకు? నాకు ప్రతి మధ్యమ రాగాలంటే చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ పూర్వీ కళ్యాణ్, అదే ఐ మీన్ ధర్మావతి ఆర్ కళ్యాణి, యమన్, ఇవి చాలా ఇష్టం. మోహన అంటే శుద్ధ మధ్యమ రాగాల్లో కూడా కొన్ని ఉన్నాయి. శంకరాభరణం మేజర్ స్కేల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వెస్టర్న్ ఫీల్, చిన్న నోట్ అయినా అందంగా ఉంటుంది దాంట్లో. క్లాసికల్. అవును. శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సుర రాజ వినుత గురుగుహం భక్తాని పోషకం భవసుతం వినాయకం భక్తి ముక్తి ప్రదం భూషితంగం రక్తపదాంబుజం భవయమి భవయమి భవయమి. అది పిల్లలందరికీ చెప్తుంటారా మీరు? మీరే కదా యాక్చువల్లీ టీచ్, యువర్ ద ప్రైమరీ టీచర్ ఆర్ ఓన్లీ టీచర్ మీ అకాడమీలో? నేను, మా సిస్టర్ ఫ్యాకల్టీ, తను బిగినర్స్కి తీసుకుంటూ ఉంటుంది. అండ్ నేను కూడా యూఎస్ఏ కిడ్స్కి పర్సనల్గా టీచ్ చేస్తాను. క్లాసికల్ మ్యూజిక్ అకార్డింగ్ టు ద సిలబస్ టీచ్ చేస్తాను. అన్నీ గుర్తున్నాయి కౌసల్య? అన్నీ వర్ణాలు అన్నీ. అమేజింగ్ థింగ్ ఏంటంటే, వై ఐ మెన్షన్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా, యూ బీన్ త్రూ సో మచ్ ఇన్ లైఫ్. అంటే మీరు అన్నారు కదా, ఒడిదుడుకులు వచ్చినప్పుడు పోరాడాల్సి వచ్చిన పరిస్థితి. సరే, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ బాగుంటే, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేకపోతే అది కొంతవరకు ఊరట. బట్ అది కూడా చూసుకుంటూ, మళ్ళీ మానసికంగా కృంగిపోకుండా మనం చూసుకుంటూ లీడింగ్ అ లైఫ్ ఆఫ్ అ సింగిల్ పేరెంట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఆ టైంలో మనకి కెరియర్ ఈజ్ వన్ ఫాల్ బ్యాక్. కెరియర్ కూడా ఒకవేళ ప్లేబ్యాక్ సింగింగ్ పిలవట్లేదు, కాన్సర్ట్స్ అవ్వట్లేదు కోవిడ్ వల్ల, ఇవన్నీ అయినప్పుడు అన్ని విధాలు ఆల్ ఆర్ డోర్స్ సింగ్ క్లోజ్డ్. అవును. సో ఏమనుకుంటారు మీరు? ఏం చేస్తారు? బాధపడతారా? డెఫినెట్గా బాధపడతాను. అప్పుడు ఏంటంటే, నేను ఫైట్ చేస్తున్నప్పుడు నేను అనుకోనిది ఇండస్ట్రీలో వాళ్ళు అనుకొని నన్ను ఛాన్సెస్ అంటే తను లోగా ఉంది, తన లైఫ్లో ఏదో అయింది, తను ఇంకా అయిపోయింది అన్నట్టు వాళ్ళు మనకంటే ముందే అనేసుకుంటే మనకి ఆశ్చర్యం, బాధ అన్నీ అవుతాయి. దానివల్ల వర్క్ తగ్గటం. సో మనం ఫైట్ చేస్తూ ఉంటాం, మన స్పిరిట్ పోగొట్టుకోం. మన ఛాన్స్ వచ్చినప్పుడు అవన్నీ మర్చిపోయి మన బెస్ట్ మనం ఇస్తాం. కానీ అవతల వాళ్ళు వాళ్ళ వేరే ప్రాస్పెక్టివ్లో వాళ్ళు అనేసుకుంటూ ఉంటారు, అమ్మాయి అయిపోయింది, అమ్మాయికి పాపం బాధలు ఉన్నాయి. మేబీ అవుట్ ఆఫ్ సింపతినో, అవుట్ ఆఫ్ మర్సీనో ఎందుకు అనుకుంటారో కూడా, అవుట్ ఆఫ్ కేర్ అనుకుంటారా, లేకపోతే ఎందుకు అనుకుంటారో నాకు తెలీదు. అప్పుడు కూడా మనసు కష్టం అనిపిస్తుంది. ఎందుకు నేను ఫైట్ చేస్తున్నా కదా, నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తారు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఎప్పుడైనా అంటే అంతకంటే మించి మీరు హ్యావ్ యూ ఎవర్ టాక్డ్, అంటే స్పోకెన్ టు ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్, అంటే నేను పాడతాను సార్ అంటే ఆ ఛాన్స్ మనకి రాదు అన్లెస్ అండ్ అంటిల్ యూ కాల్ దెమ్. మనం ఫోన్ చేసి సార్ బాగున్నారా అని మనం డిస్టర్బ్ చేయలేము ఎవరిని. ఆ క్యాజువల్ కాలింగ్ అనేది ఉండదు.
ఉండదు కాబట్టి ఇబ్బంది కూడా. సార్ నేను బాగానే ఉన్నారు సార్ అని చెప్తే ఎవరన్నారమ్మా నీ గురించి ఇలా అని అంటారు కదా. అంటే అది స్పెసిఫిక్ గా జరిగే విషయం కాదు, అలా ఒక వేవ్ వచ్చేస్తుంది చుట్టూ. సో బట్ క్యాజువల్ గా నేను కూడా హలో సార్ బాగున్నారా అని కాల్ చేసి అది కూడా అంటే అంత టైం కూడా వాళ్ళకు ఉంటుందని నేను అనుకోను. అందుకని నేను గమ్ముక్కుని కాల్ చేయను. మేబీ అది నాది తప్పై ఉండొచ్చు కూడా. నేను చూడడం అనేది ద వే ఐ లుక్ అట్ ఇట్, మేబీ రాంగ్ మేబీ రైట్, నాకు తెలీదు. వాళ్ళు ఏమనుకుంటారో బేసిక్గా తెలియదు. అందుకే నేను ఏంటంటే కాల్ తీసుకొని క్యాజువల్ కాల్స్ అసలు నేను చేయను యూజువల్గా. మరి ఈ టైంలో కోవిడ్ వల్ల కూడా కాన్సర్ట్స్ కూడా దెబ్బతిన్నాయి కదా. అసలు కాన్సర్ట్స్ లేవు కోవిడ్ టైంలో, అసలు కాన్సర్ట్స్ లేవు. ఓన్లీ ఏం చేస్తున్నామంటే ఇంట్లో ఎక్విప్మెంట్స్ పెట్టుకొని ఇంట్లోనే రికార్డ్ చేయడం, దాంట్లో ప్రూవ్ అయిపోయాం కొంచెం. సో నేను దాంట్లో ఐ కెప్ట్ మై సెల్ఫ్ బిజీ అనమాట. ఇంట్లో కొంచెం పాటలు చేయడం, సరదాగా రీల్స్ చేయడం, అవి పోస్ట్ చేయడం. అలాగే నేను ఐ స్టార్టెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. అంటే నేనేదో కీబోర్డ్లో ప్లే చేసి కాదు, వర్చువల్ కీబోర్డ్లో ప్లే చేసి చిన్న చిన్నవి ప్రోగ్రామింగ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నేనే అరేంజ్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి నా మ్యాషప్, రీసెంట్ మ్యాషప్లో నేను నా హిట్ సాంగ్స్ తీసుకుని నేనే రీకన్స్ట్రక్షన్ చేసి లాజిక్స్లో నేనే పెట్టాను అనమాట. అది ఒక ఈ టైంలో ఇది ఉంది, రేపు ఉంటుందని నేను చెప్పలేను. అవి మారుతూ ఉంటాయి. ఆ ఇంట్రెస్ట్లు అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడేమో లైక్ ఒక కరియోకే దొరికితే అది పట్టుకొని పాట పాడి జస్ట్ అది పోస్ట్ చేసేవాళ్ళం, ప్రొఫెషనల్గా కాకుండా. దాని నుంచి కొంచెం ప్రూవ్ అయ్యాం దీంట్లో. దాని నుంచి మళ్ళీ నేను ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశాను. అట్లా ఇంట్రెస్ట్ మారుతుంది అన్నమాట, కొంచెం అప్డేట్ అవుతూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం ఇంట్లో ఉండే, అంతే తప్ప యూట్యూబ్లో వ్లాగ్స్ కానీ ఇలాంటివి చేస్తున్నాం ఇంట్లో ఉండి. అండ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ చేసుకోవడం ఓకే, ఏదో టైం పాస్ అవ్వడానికి. బట్ ఒక డైరెక్షన్ కావాలి కదా లైఫ్కి, అందరికీ. యూ నీడ్ వన్, ఐ ఆల్సో నీడ్ వన్, ఆల్ ఆఫ్ అస్ నీడ్ వన్. మరి అది ఎలా వెతుక్కుంటారు? వాట్ ఈస్ ద డైరెక్షన్ అని అప్పుడు మీరు ప్లేబ్యాక్ సింగర్గా ఐడెంటిఫై అయినప్పుడు పొద్దున్న లేస్తే ఏదో డబ్బింగో లేకపోతే యూనో స్పోకెన్ వర్డ్ ఆర్ సంథింగ్ యువర్ వాయిస్ ఇస్ రిక్వైర్డ్, స్టూడియోకి వెళ్తారు, ఒక రొటీన్ ఉంటుంది. అలా లేని పక్షంలో వాట్ యూ డూ? నేను యాక్చువల్గా యాక్టింగ్లో డెబ్యూ చేశాను. రన్ అనే మూవీలో నేను ఒక డాక్టర్ రోల్ చేశాను, సైకియాట్రిస్ట్ రోల్. నవదీప్తో నా ఇంట్రాక్షన్ ఉంటుంది దాంట్లో. సో ఫస్ట్ ఐ ఎంజాయిడ్ అనమాట యాక్టింగ్. అది వెబ్ మూవీ, 90 minutes మూవీ. సో ఐ రియలీ ఎంజాయిడ్. నేను అనుకున్నా జస్ట్ పాండమిక్కి ముందు షూటింగ్ అయింది, పాండమిక్లోనే రిలీజ్ అయింది. సో నేను అనుకున్నా ఇది పర్స్యూ చేద్దాం, బాగుంది. లైక్ వెళ్ళటం కూర్చోవడం అంటే ఈ సింగింగ్ అంత ఫాస్ట్గా లేదు. సింగింగ్ అంటే ఏంటంటే 1/2 hour వెళ్తాం, పాట తీసేసుకుంటాం, పాడతాం, మళ్ళీ 1/2 hourలో ఇంటికి వచ్చేస్తాం. పాడడం ఎంత 1 hour ఉంటుంది మోస్ట్లీ ఉంటే. ఇది ఫుల్ కాల్ షీట్ కదా. ఇది ఫుల్ కాల్ షీట్ అంటే వెళ్తాం, క్యారవాన్లో కూర్చుంటాం, చక్కగా మేకప్ వేసుకుంటాం, 4 photos తీసుకుంటాం, కాఫీ వస్తుంది, టిఫిన్ వస్తుంది, తర్వాత లంచ్ వస్తుంది, ఎప్పుడో ఒక చిన్న షార్ట్ ఉంటుంది, వెళ్తాం, యాక్ట్ చేస్తాం. ఆ షార్ట్ కూడా ఎంత 20 minutes 10 minutes ఉంటుంది. మళ్ళీ వెళ్తాం, మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ కో యాక్టర్స్ ఎవరైనా ఉంటే మాట్లాడుతాం. నాకు అనిపి అరే భలే ఉంది ఇది. అదే ఒక సంఘం ఏర్పడుతుంది మన చుట్టూ కదా. యాక్చువల్లీ అదే అడిగాను నేను యాక్చువల్లీ. సో బట్ ఆ తర్వాత యాక్ట్ చేయలేదు కదా మీరు. తర్వాత నాకు ఐ గాట్ అన్ ఆఫర్, కానీ అప్పట్లో ఫస్ట్ వేవ్ చాలా ఇంటెన్స్లో ఉంది. ఐ కుడెంట్ టేక్ ఇట్ అప్. మూవీ అది మామూలు ఫీచర్ ఫిల్మ్ అనమాట, తెలుగు మూవీ. కానీ నేను ధైర్యం చేయలేకపోయా. అవును, బాబు ఇంట్లో మళ్ళీ మీ హెల్త్ కూడా చూసుకోవాలి. అది ఎందుకంటే అప్పటికి వ్యాక్సినేషన్ కూడా రాలేదు. వ్యాక్సిన్ వచ్చిందంటే మేబీ ఆలోచించేదాన్నేమో. బట్ ఇప్పుడు యాక్చువల్లీ చూడంగానే మిమ్మల్ని ఫస్ట్ నేను అడుగుదాం అనుకున్నాను, నదియా టింజ్ కొంచెం కనిపిస్తుంది మీలో అని అన్నారా ఎవరన్నా? మా అబ్బాయి అంటాడు. అంటే మీకు షార్ప్ ఫీచర్స్ ఒకటి, కళ్ళు, ఐబ్రోస్, అవును, దానివల్ల వచ్చే ఒక గంభీరమైన అపీరెన్స్. మీరు మామూలుగా కూడా కొంచెం రిజర్వ్డ్గా ఉంటారు తెలుసా విషయం? అసలు అంటే నా అపీరెన్స్ అలా ఉంటుంది, బట్ దెన్ నేను చాలా బబ్లీ. అసలు అలా అనిపించరు అసలు. నేను ఒకప్పుడు కోరస్ సింగర్గా వచ్చాను అనమాట ఇండస్ట్రీలోకి. అప్పట్లో నాతో పాటు లెనీనా చౌదరి, గాయత్రి, మా సిస్టరు వసుధ అని ఇంకొక సింగర్ ఉండేది. వీళ్ళందరిలో నేనే పెద్ద కోతిని అనమాట. అంటే ఎంత బబ్లీగా ఉండేవాళ్ళం అంటే అందరితో క్యాట్ వాక్ చేయించి, చిన్న ఏజ్ కదా, పిచ్ అనమాట. లిప్స్టిక్లో అందరికీ ఈ షేడ్ అని చెప్పి అందరితో కొనిపించి అది మీరు ఇక్కడికి తీసుకురండి అని రికార్డింగ్లో వేసుకొని, రామానాయుడు స్టూడియోలో పైన ఒక ఏసీ రూమ్ ఉండేది సింగర్స్కి, చక్కగా పెద్ద హ్యూజ్ హాల్ అనమాట. దాంట్లో ఇదే మేము చేసే పనులు. కోరస్ ఎప్పుడో పిలిస్తే నుంచొని పాడేసి ఇంక కూర్చునేవాళ్ళం. తర్వాత వెళ్ళి వాష్రూమ్లో పెద్ద పెద్ద అద్దాలు ఉంటాయి రామనాయుడు స్టూడియోలో, అక్కడికి వెళ్ళి క్యాట్ వాక్, అందరితో క్యాట్ వాక్లు చేయించి ఎంత గోల్ చేసేవాళ్ళం. కీరవాణి గారి రికార్డింగ్స్, కీరవాణి గారు ఎన్ని రోజులు చేసేవాళ్ళు ప్రీ రికార్డింగ్, 15 రోజులు పండగలాగా అనమాట. ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అలా చాలా బబ్లీగా ఉంటా. కాకపోతే అవి ఎవరికి తెలీదు.
నా చుట్టూ ఉన్న వాళ్ళకే తెలుసు నేను ఎలా మాట్లాడతాను అని. ఇప్పుడు కొంచెం క్వైట్ అయిపోయారు కానీ. ఏం లేదు అంటే నాకు తగ్గట్టు నా సరౌండింగ్స్ వాళ్ళు ఉన్నారంటే మళ్ళీ మీ సరౌండింగ్స్ కాదనమాట అయితే. మనం కంపారిటివ్లీ వి స్పెండ్ వెరీ లిటిల్ టైం. యా వి షుడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైం యాక్చువల్లీ. ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ క్లాసికల్. అదే కరెక్ట్. అబ్సల్యూట్లీ. సార్ నేను వస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళినా అదే హ్యాపీగా వెళ్దాం. అప్పుడే తెలుస్తుంది నేను వద్ద ఇంకా చాలా కొంతసేపు క్వైట్ గా ఉండు అంటారు ఇంకా. సూపర్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. యా డెఫినెట్లీ సార్, లెట్స్ ప్లాన్. అబ్సల్యూట్లీ. సో ఈ దీపావళి మరి వై డోంట్ వి బిఫోర్ వి ప్రొసీడ్, ఇప్పుడు కొంచెం గ్లూమీ చాప్టర్ అనొచ్చు అంటే ఆల్ దిస్ వాట్ ఎవర్ వి స్పోక్, బిఫోర్ వి స్టెప్ ఇన్ టు లైట్, ఒక మంచి పెప్పీ నంబర్ దట్ యూ లవ్. లంచ్కి వస్తావా? లంచ్కి వస్తావా, మంచికి వస్తావా, కోడికి వస్తావా, కన్ని డిన్నర్ ఇస్తావా, చోకు పాకవా, పాక కేకవా, పూకలు కొడుకవా, కన్ని డిన్నర్ ఎడుకవా, సై సై సోకులతో సై అంటావా, దై దై తోపకుళ్ళే దూలడెక్కవా, గున్నమ్మావి తోటకొస్తావా, గుమ్మ సోకు పండు ఇస్తావా, హోయ్ కాదల్ మన్నా కన్నడెక్కవా, కటికిరమామన కైపిడెక్కవా, లంచ్కొస్తావా, మంచకొస్తావా, కోడికొస్తావా, కన్ని డిన్నర్ ఇస్తావా, హోయ్. கண்டிப்பா வரப்போறோம். నాకు అర్థం కాదు. வரப்போறோம். தமிழ் தெரியாதா? நல்லா இருக்கா? நல்லா இருக்கு, ரொம்ப நல்லா இருக்கு. థ్యాంక్ యూ. நல்லா இருக்கு, ఎలా ఇருக்கு. ఎలా ఇருக்கு మీన్స్ ఎలా అంటే బాగుంది, అన్ని బాగున్నాయి అని చెప్తున్నాను. ఎలా అంటే అన్ని ఉన్నాయి, ఎలా అంటే అన్ని. చాలా ఐ మీన్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ నంబర్స్ ఆల్ టైమ్ ఫేవరెట్. డబ్బింగ్ ఆల్సో యు హావ్ డన్ కదా ఫర్ అ ఫ్యూ. డబ్బింగ్ 3 మూవీస్ చేశాను. ఒకటి బక్రా మూవీలో హీరోయిన్ కి చెప్పా. ఫస్ట్ మూవీ ఏమో శ్రావణ మాసంలో మెయిన్ లీడ్ కళ్యాణి గారికి చెప్పాను. అది చాలా చిన్న రోల్ అయితే కంపారిటివ్లీ. అది నేను ఐ వాజ్ నాట్ రెడీ. పోసాని కృష్ణమురళి గారే బలవంతంగా చెప్పించారనమాట, లేదు నువ్వే చెప్పాలి అని. అంటే అందులో తన క్యారెక్టర్ వచ్చి కంప్లీట్లీ తెలంగాణ యాక్సెంట్ అనమాట. ఓ 2 డైలాగులు మచ్చుకి మాండలికాలు వచ్చా మీకు? అన్ని భాషలు వచ్చా? అంటే తెలంగాణ మాండలికం అంటే కొడతారు. తెలంగాణ వచ్చు, తెలంగాణ యాస అంటే బెటర్. అదే తెలంగాణ యాస అంటే నేను నల్గొండ డిస్ట్రిక్ట్లోనే 10th వరకు అక్కడే పెరిగాను. బేసికలీ నా డేస్ బేబీ మాట ఏంటి అట్లా అట్లా అసలు అనిపించదు. నా ఫ్రెండ్స్ పక్కన ఉన్నారంటే అప్పుడు వస్తుంది మొత్తం. మాట్లాడరాదే జరా? లోన్కి వెళ్ళి మొత్తం బయటికి ఇట్లా వస్తుంది. లోన్కి వెళ్ళి మొత్తం వస్తుంది, మొత్తం ఇట్లా బయటికి మస్తు వస్తుంది. ఇట్లా అసలు సెట్ అవుతుంది. సెట్ అవుతుంది. మళ్ళీ ఇట్లనే మాట్లాడచ్చు కదా, ఇట్లనే మంచి ఉంటుంది. అరే మంచి ఉంటుంది. అంత కంఫర్టబుల్ ఉన్నారంటే, అందరు కూర్చున్నారంటే మస్తు వస్తుంది. మరి అట్లా ఆ సైడ్ పాటలు ఏడుకెళ్ళి వచ్చినాయి. అదే ఆయాసలోనే ఒకటి సైదులా అని ఒక పాట ఉంటుంది ఆ సినిమాలో. అది పాడినప్పుడు నేను కొన్ని వర్డ్స్ కరెక్ట్ చేశాను అనమాట. తెలంగాణలో ఇట్లా అన్నారు, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది, వస్తుంది, అరే వస్తుంది బాయ్, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు అంటే, అరే నువ్వు చక్కగా మస్తు మాట్లాడుతున్నావు, నువ్వే డబ్బింగ్ చెప్పాలి మాకు అని అన్నారు. సో వాళ్ళు బలవంతంగా చెప్పించారనమాట. ఫస్ట్ టైం అది చెప్పాను. కానీ మీ వాయిస్ డబ్బింగ్ కూడా ఐఎమ్ షూర్ ఇట్ వుడ్ హావ్ బీన్. కానీ మరీ ఫెమినైన్ క్యారెక్టర్స్కి నాకు తెలిసి సూట్ అవ్వదు అనుకుంటా. అలా ఉండరు కూడా కదా మన హీరోయిన్స్కి. అంటే హీరోయిన్స్ అందరూ అలా ఉండరు కదా, వ్యక్తులు అన్నాక అన్నీ ఉంటాయి కదా. కానీ రెగ్యులర్ ఫీమేల్ డబ్బింగ్ టింజ్ అయితే నాలో లేదనుకుంటాను. కొంచెం చూడమాకయ్యా అది రాదు నాకు. సాఫ్ట్గా ఏంటి ఎందుకు అని అలా రాదు నాకు. సో నేను ఏం చెప్పానంటే నార్మల్గా బయట మాట్లాడినట్టయితే నేను చెప్పగలుగుతాను. బేసికలీ నేను చీకటి రాజ్యంలో ఐ లవ్డ్ ఇట్ అనమాట. కమల్ హాసన్ గారి వైఫ్, తను డివోర్స్డ్, ఆవిడకి ఇచ్చారనమాట. ఆవిడ ఎక్కడ చూసినా ఇట్లా దడదడలు ఆడిస్తూ ఉంటుందన్నమాట. అంత క్యారెక్టర్. ఏంటి పోలీసులకు చెప్పాలా, నిజమైన పోలీసులకి అని ఇలా దబాయిస్తూ ఉంటుంది కమల్ హాసన్ గారికి. సో దానికి నేను ఐ ఎంజాయ్డ్ అనమాట. అది కూడా చాలా చిన్న క్యారెక్టర్, బట్ ఐ ఎంజాయ్డ్. దాని ప్రోమోలో కూడా నా డైలాగ్ వచ్చిందనమాట. దాంట్లో ట్రబుల్ చేస్తుంటుంది అనమాట కమల్ హాసన్ గారిని, దబాయిస్తూ ఉంటుంది. కాల్ చేస్తున్నావు 7 గంటలకి, చేయలేదేంటి, ఏంటి పోలీసులకు చెప్పాలా, నిజమైన పోలీసులకి అని ఉంటుంది అనమాట. అసలు ఫుల్ రెబెల్. అదే కదా. ఇప్పుడు మీ సిస్టర్ అండ్ మీరు కలిసి నేర్చుకున్నారు సంగీతం? ఇద్దరం కలిసి నేర్చుకున్నాం. తన పేరు సుధా కౌసల్య.
ఎలా మీకు పేర్లు మామూలుగా సుధా అంటే రాధా అని పెడతారు, అలా అంటే పక్క పక్కన పెడతారు కదా పేర్లు? అలా పేరెంట్స్ యాక్చువల్గా మా ఫ్యామిలీలో ఎవ్వరు క్లాసికల్ ఫీల్డ్లో కానీ సింగింగ్ ఫీల్డ్లో కానీ లేరు. మరి కౌసల్య ఎందుకు పెట్టారు మీకు పేరుని? నాన్నగారికి ఇష్టమైన పేరు. నాన్నగారికి ఎందుకో కౌసల్య అని వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలలో ఎవరో ఉన్నారు. సో నాన్నగారికి ఎందుకో ఆ పేరు చాలా ఇష్టం అని నాన్నగారు నన్ను చాలా డైనమిక్గా పెంచారు. అబ్బాయి లాగా ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి కూడా సైకిల్ తొక్కడం, గోళీలు ఆడటం, రోడ్డు మీద క్రికెట్ ఆడటం, అసలు మామూలుగా కాదనమాట. ఒక అబ్బాయి లాగే పెరిగాను. కౌసల్య కిలకిలా సిగ్గుపడింది అంటే సెట్ అవుదేమో అస్సలు. ఏంది అంటే అదే సెట్ అవుతారు, అదే మస్తు మళ్ళీ అదే అది అలాంటి రోల్స్ సెట్ అవుతాయి కూడా. మీరు అన్నట్టు ఇందాక నది అని చాలా మంది అంటారు మీకు ఆవిడ లాంటి క్యారెక్టర్స్ సూట్ అవుతాయి. ఎందుకో అది వస్తుందేమో మైండ్కి చూడగానే. బట్ దెన్ ఐ హావ్ హర్డ్ దట్ సో మచ్. అంటే బికాస్ ఆఫ్ యువర్ సారీ, అపియరెన్స్, ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ దట్. బట్ అందరూ బయట కూడా నేను అలానే ఉంటాను అనుకుంటారు. అదే ఐ థింక్ రిఫ్లెక్ట్స్ ఆన్ మై క్యారెక్టర్. అవును, అత్తారింటికి దారేదిలో నదియా గారు. నదియా. సో బట్ యూర్ ఓకే విత్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్? అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ అంటే అత్త క్యారెక్టర్లు. ఇప్పుడు మనకి తెలుసు కదా, మన హీరోలకి వాళ్ళ వయసులో సగం ఉన్న వాళ్ళు అత్తగా అవుతారు. అంతేగా. ఈ పురుషాధిక్య భావజాలం మనం మార్చలేమా? ఇది అంటే మార్చలేము. అదే మార్చలేము. వాళ్ళ వయసులో సగం, బట్ పేరుకి అత్తగారు, అంతే, పిన్ని గారు, అలాంటి క్యారెక్టర్స్. ఫీమేల్ కంటే ఇంకా ఏమైనా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంటే అలాంటి క్యారెక్టర్స్. సో వన్ మోర్ డైరెక్ట్ క్వశ్చన్, మీకు నచ్చకపోతే ఆపే శారదా స్వప్న అనేది, వై డోంట్ యు మ్యారీ అగైన్? నాకు ఎవరు తారసపడలేదు. అంటే నేను ఐ డెంట్ ఫైండ్ ఎనీబడి లైక్ ప్రపోజ్ చేసిన వాళ్ళు కానీ. అంటే బేసికలీ నా సర్కిల్ చాలా తక్కువ. యూజువలీ నేను అసలు బయటికి రాను. అంటే ఐ డెంట్ ఫైండ్ గుడ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి ఫస్ట్. దానికంటే ముందు ఒక మ్యారేజ్కి ఎవరైనా దొరకలేదు అనే దానికంటే ముందు నాకు ఒక సర్కిల్, ఒక ఫ్రెండ్సే సరిగ్గా అంటే దొరికారు. ఇప్పుడు యు ఆర్ మై ఫ్రెండ్, కానీ హౌ ఆఫెన్ వీఆర్ గోయింగ్ అవుట్, హౌ ఆఫెన్ వీఆర్ బీయింగ్ ఆన్ కాల్, ఆర్ హౌ ఆఫెన్ వీఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. అండ్ వి కాంట్ మ్యారీ ఆల్సో. నేను అడిగిన స్పెసిఫికల్లీ మీ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారుగా. అదే కదా. సో అందుకని అనమాట అది. అంటే ఆబ్వియస్లీ ఐ మీన్, అంటే మీరు అలాంటి ఆలోచన రాలేదా సెటిల్ అవ్వాలి, ఆర్ యు నో దట్ యుల్ ఫైండ్ సంబడి హూ విల్? అలాంటి ఆలోచన డెఫినెట్గా ఒక ప్రతి అమ్మాయికి ఉంటుంది. లైక్ ఒక నన్ను కేర్ చేసే వాళ్ళు ఉండాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనం బయట మన ఎక్సైట్మెంట్స్ అన్నీ వచ్చి, సపోజ్ ఇఫ్ ఐ గెట్ అన్ అవార్డ్, ఎక్కడ నా అవార్డు వచ్చిందంటే నాకు ఇంటికి వెళ్ళి అవార్డు నేను ఎక్కడో దాని ప్లేస్ ఎత్తుక్కొని ఉన్న వాటిని పక్కకు జరిపి పెట్టి నేను మామూలుగా డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అవ్వాల్సిందే తప్ప వావ్ అనే వాళ్ళు ఉండరు అనమాట నాకు, వెదర్ ఇట్ ఈస్ ఎనీ అవార్డ్. బట్ అలాంటప్పుడు అనిపిస్తుంది, అరే అంటే మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోవడం, అమ్మ చనిపోయి 7 years అవుతుంది. సో పేరెంట్స్ అంటారు, లేకపోతే మనకు ఒక పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళు అంటారు. సో నాకు అలా అనిపిస్తుంది ఇంటికి వెళ్ళగానే, అలా ఎవరు లేరే నాకు. లైక్ నేను ఎలా అంటే, ఒక బయటికి వెళ్ళి ఆ రోజులు జరిగినవన్నీ వచ్చి ఇంట్లో అన్నీ వినాలన్నమాట. లైక్ సో మచ్ డిపెండెంట్ ఇమోషనలీ, లైక్ అన్నీ చెప్పుకొని ఈ రోజు ఇలా అయింది, అలా అయింది, అలా అయింది. ఆ ఓల్డ్ జనరేషన్ కైండ్ ఆఫ్ అనమాట. బట్ ఇప్పుడు అలా లేను, దెర్ ఇస్ నో చాయిస్ కాబట్టి. బట్ యు మిస్ దట్, బట్ అండ్ యూర్ ఓపెన్. యా ఎందుకంటే ద ఎండ్ ఆఫ్ ది డే మనకు ఒక సౌల్మేట్ ఉండటం, మనకు కేర్ చేసే వాళ్ళు ఉండటం, ఒక్కళ్ళే బతకటం అనేది ఆన్ గోయింగ్ ఫార్వర్డ్. లైక్ మనం ఏజ్ అయ్యే కొద్దీ కూడా ఇట్స్ సమ్హౌ అదొక ఛాలెంజ్ మనకి, అవునా? ఒకరోజు మన హెల్త్ బాగుండొచ్చు, హెల్త్ బాగాలేకుండా ఉండొచ్చు, అన్నీ బాగున్నా కూడా we need somebody. బాగున్నా కూడా ఎమోషనల్లీ మనం ఏమైనా మాట్లాడాలనుకోవచ్చు, ఒక మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా మనకి. సో అదొక కంపానియన్షిప్ అనేది ఏ ఏజ్లో అయినా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. సో అది దొరికితే దే ఆర్ వెరీ లక్కీ. నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే రాగం మార్చేస్తాడు. అదే భాగ్యము, అదే స్వర్గము. ఊరికనే చెప్పరా పెద్దవాళ్ళు. అప్పట్లో ఆ పాటల్లోని కంటెంట్ కూడా కనిపించట్లేదు ఎక్కడ అసలు. అంటే పీపుల్ సో మచ్ అంత నమ్మకమైన బంధాలు తక్కువైపోయాయి కదా, చాలా తక్కువైపోయాయి. అంతా
ఎలక్ట్రానిక్ అయిపోయింది. యుగం అంతా కూడా ఎలక్ట్రానిక్ అయిపోయింది. మేబీ అది ఒక రకంగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే సంభవ్ నేను ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం న్యూస్లు చూసో లేకపోతే అందరు అప్డేట్స్ చూసో కొంచెం హ్యాపీ, అరే నా ఫ్రెండ్ రీల్ పెట్టింది, అలాంటిది కూడా నాకు బూస్టప్ చేస్తుంది. మరి అలానే నేను బ్లేమ్ చేయలేను ఎలక్ట్రానిక్ యుగం అని. సంభవ్ అన్నీ మనం పర్సనల్గా అడిగి తెలుసుకోకుండా ఇట్ షోయింగ్ అప్, లైక్ నేనేం చేస్తున్నాను ఈరోజు, మీరేం చేస్తున్నారు, మీరు లైవ్ వస్తారు. బట్ అవన్నీ తెరలు పొరలు కదా, లోపలేమిటో మనిషి రఫాడిచ్చే పరిస్థితులు మనకు తెలియదు ఎప్పుడు కూడా. తెలియదు. అన్లెస్ యూ యాక్చువల్లీ గెట్ టు నో, యూ విల్ నెవర్ నో అని అదర్ పర్సన్. బట్ నేను అనేది నోన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, నోన్ పీపుల్ కూడా అన్నోన్స్ ఉంటాయి. ఐ నో కదా, ఉండవా? ఉంటాయి. వాళ్ళు కూడా కొంచెం టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ దే విల్ బి దేర్ ఫర్ అస్, ఫర్ యూ ఆర్ ఫర్ మీ. కరెక్ట్. అంటే దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఇవాళ రేపు లిమిటేషన్స్ చాలా ఉన్నాయి. యూ హ్యావ్ టు లివ్, యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు ఫైట్ అండ్ యూ హ్యావ్ టు ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హెడ్. అంతే ఇవాళ రేపు. దట్ ఈస్ ద, అంటే లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ యాక్చువల్లీ చూస్తే. మనం ఒంటరిగా ఉండడం నేర్చుకోవాలి అని మనకి బోల్డ్ అని హితబోధలు, ఫేస్బుక్ వాల్స్ మీద మంచి సందేశాలు ఇవన్నీ వస్తూ ఉంటే బాగుంటుంది వినడానికి. బట్ సమ్వేర్ దెర్ ఇస్ దట్ ఫీలింగ్ కదా, దట్ యూ వుడ్ లైక్ టు, ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ వండర్ఫుల్ సన్. యా. సో వాట్ ఈస్ హీ డూయింగ్ నౌ, కౌసల్య? వాడు ఇంటర్మీడియట్ అయిపోయింది, బీటెక్లో జాయిన్ అవ్వాలి ఇంకా. అండ్ క్రికెట్ ఎలా సాగుతుంది మీ అబ్బాయిది? క్రికెట్లో బయటకు వచ్చాడు. ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ మారుతూ ఉంటాయి. ఐ రిమెంబర్ ఎంత నేను ఐ యూస్ టు ఫీల్ సో, మై హార్ట్ యూస్ టు రీచ్ అవుట్ టు యూ. నేను పొద్దున్న లేచి పిల్లల్ని తీసుకెళ్ళాలి క్రికెట్ గ్రౌండ్కి అని అన్నప్పుడు 5:30కి ఐ యూస్ టు స్టార్ట్ అనమాట. వాడిని తీసుకొని వాడిని రెడీ చేసేసి క్రికెట్కి వెళ్ళి అక్కడ 6 వరకు, 6:30 వరకు, 6 to 7 కోచింగ్ అప్పటి వరకు ఉండి వచ్చేదాన్ని. పైగా ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండేది కాదు, నేనే తీసుకుని వెళ్ళేదాన్ని. వాట్ ఎ టఫ్ లైఫ్. యా. అంటే మనకు తెలియదు వెదర్ హీ బికమ్స్ అ క్రికెటర్ ఆర్ నాట్. వాడు అన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మనం పేరెంట్గా మనం చేయాల్సింది మనం చేయాలి కాబట్టి, సో ఆ టఫ్ టైంని మనం తీసుకోవాలి. తర్వాత నేను అసలు నాకు సరిపోదు అనేసాడు. బట్ 3 years నేను తీసుకెళ్ళాను. బట్ ఎందుకు ఇట్లా చేసామని నేను అడగలేదు. దట్స్ ఓకే. ఐఎమ్ షూర్ అంటే తన పర్సనాలిటీకి ఎక్కడో అది యాడ్ అవుతుంది. తను పాడతాడా? తను పాడతాడు. మ్యూజిక్లో చాలా జోనర్స్ తెలుసు, ఇంగ్లీష్ మ్యూజిక్ అన్నీ వింటాడు, నాలెడ్జ్ ఉంది. నన్ను అంటాడు యూఆర్ సో ఓల్డ్ టింజ్, నీ టేస్ట్ ఇలా ఉంది అలా ఉంది అని ఇద్దరం కొట్లాడుకుంటాం, బాగా కొట్లాడుకుంటాం. హార్డ్ కోర్ తెలంగాణ ఇట్లా మాట, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు కదా. అవును. ఏ వింటావు నువ్వు, అది వింటావు, అది అట్లుంటుంది, ఇది ఇట్లుంటుంది, అది కాదు మ్యూజిక్ అసలు, ఇది వినాలి నువ్వు అంటాడు. వాడితో నేను తెలంగాణనే మాట్లాడతా. అట్లనా? మళ్ళీ ఇప్పుడు ఒక తెలంగాణ ఫోక్ సాంగ్ వేసుకుందామా? ఏదైనా నాకు అంటే నాకు పెద్ద ఫోక్ సాంగ్స్ ఎట్లా రావు. యా. బట్ నేను సినిమాలో పాడింది పాడచ్చా? ఓకే. సైదులా భలే. సైదులా సైదులా నీ కంచర జుంపాలు చూసి సైదులా కాపోడనుకున్నా సైదులా, కాపాడనుకున్నా సైదులా, ప్రేమను కాపుగాయలేకున్నావు సైదులా, కాపాడనుకున్నా సైదులా, ప్రేమను కాపుగాయలేకున్నావు సైదులా. గుండె బలముంది, కండ బలముంది, మండే కొలిముంది, మంటే రాకుంది, నీ బండరాళ్ళ గుండెలకు సైదులా, గుండె పగిలే కథ చెబుతా సైదులా, గుండె పగిలే కథ చెబుతా సైదులా, సైదులా 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 సైదులా, నీ కంచెర జుంపాలు చూసి సైదులా కాపాడనుకున్నా సైదులా, కాపాడనుకున్నా సైదులా, ప్రేమను కాపుగాయలేకున్నావు సైదులా, ప్రేమను కాపుగాయలేకున్నావు సైదులా. భలే సూట్ అయింది మీకు ఈ పాట. సూపర్, వెరీ వెరీ ఎనర్జెటిక్. యా, శ్రావణ మాసం సినిమాలో ఈ పాట. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఇవాళ పండగ సందర్భంగా, మీరు మిమిక్రీ చాలా బాగా చేస్తారు. ఒక్కటి అడగండి, ఆర్పి గారిని మాత్రం చేయకుండా చంపేస్తాను నన్ను. నేను ఆ పార్ట్ మాత్రం ఆర్పి గారికి ఎడిట్ చేసి పంపిద్దామని లింక్. ఎవరు చెప్పారు నేను అలా మాట్లాడతానని? ఎందుకు అలాగా? స్వప్న ఎక్కడికి వెళ్తున్నారు ఈరోజు?
సూపర్. ఇంకెవరెవరు చేస్తారు మీరు? ఇది ఇద్దరు ముగ్గురిని ఇంటిమిటేట్ చేస్తారు? నాట్ సో, ఆర్పిగానే ఎక్కువ చేస్తా. అది అలా కుదురుతుంది. ఎందుకు? నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే కదా. అవునా? అవును కదా. ఎందుకంటే ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఫస్ట్ పార్ట్ పాడించింది నేనే కదా. ఫస్ట్ పార్ట్ చంపేస్తారు, చూసారు, ఏమన్నారు అసలు, కూల్ పర్సన్. ఫస్ట్ పార్ట్ పాడించింది నేనే కదా, అందులో తెలిసిపోయింది. తెలియదేటి నీకు? సూపర్. భలే భలే, యూఆర్ సో టాలెంటెడ్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్. మరి ఏమిటో మరి అందరూ రిజర్వ్డ్, సీరియస్ అవి ఇవి అని మొదలేస్తారు. అస్సలు కథ వేరే ఉంటుంది. కథ వేరే. సో ఈ దీపావళి పండుగ నుంచి మొత్తం కథ మార్చేద్దాం. అంతే. వాట్ ఈస్ యువర్ ఫాండ్ విష్, ఆస్పిరేషన్? నెక్స్ట్ దేవుడు ప్రత్యక్షమై ఇప్పుడు కోరుకో కౌసల్య అని అడిగితే విల్ యూ విష్ ఫర్ అ కెరియర్ ఆర్ అ పార్ట్నర్? డెఫినెట్లీ కెరియర్లోనే మనకి హ్యాపీనెస్ ఉంది. అంటే కెరియర్ ఇన్ ద సెన్స్ ఇట్ మే బీ యాక్టింగ్, ఇట్ మే బీ కంపోజింగ్, ఇట్ మే బీ సింగింగ్. బట్ సింగింగ్ అనేది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. కంపోజింగ్ ప్రైడ్ అండ్ సింగింగ్ జాయ్. యాక్టింగ్ అనేది ఇంకా దట్స్ అన్ యాడెడ్ జాయ్ అని చెప్పొచ్చు. అది కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను, స్క్రీన్ మీద చూసుకోవడం నన్ను. అండ్ నాకు వచ్చిన కాంప్లిమెంట్స్కి నేను ఐ వాజ్ లక్ష్మీకాంత్ చెన్నా గారు డైరెక్టరు. అది ఎలా అయిందంటే అసలు మనకి తెలుసు కదా, మీటూ మూమెంట్ వచ్చినప్పుడు మనకి ఫెడరేషన్లో ఒక ప్యానెల్ ఏర్పాటైంది. దాంట్లో నేను వన్ ఆఫ్ ద వర్కింగ్ కమిటీ అనమాట. సో దాంట్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి మనం. ఫస్ట్ విమెన్ టెక్నీషియన్స్ ఎక్కువ రావాలి, విమెన్ డైరెక్టర్లు తక్కువ ఉన్నారు, విమెన్ మ్యూజిక్ డైరెక్టర్లు తక్కువ ఉన్నారు, విమెన్ యాక్ట్రెస్లు తక్కువ ఉన్నారు. కాబట్టి మనమే హెల్ప్ చేసుకుందాం. ఫస్ట్ మనం ఏదో సాధిద్దాం, బయటకు వెళ్ళి చేద్దాం అనుకునే ముందు మనమే ఫస్ట్ ఒకరినొకరు కనుక్కుందాం, ఒక్కొక్కళ్ళ వింగ్స్లో మాట్లాడుకోండి అని సుప్రియ గారు అన్నారనమాట. సో అప్పుడు నాకు కాస్టింగ్ డైరెక్టర్ పుష్ప భాస్కర్ గారు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అని అందరిని అడుగుతూ నన్ను అన్నారు. యా అన్న అనగానే ఫ్యూ డేస్లోనే కాల్ వచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఉంది చేస్తారా అనేసి. ఎస్ చెప్పా. వెంటనే 3-4 డేస్లోనే డేట్స్ ఇచ్చేసారు. అంతే, లొకేషన్కి వెళ్ళిపోయి యాక్టింగ్ అలా 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 అయిపోయింది. బట్ ఐ ఎంజాయిడ్. అందులో కూడా శారీ కట్టుకొని ఇందాక మనం అనుకున్నట్టే అదే మీదనమాట, శారీలో డాక్టర్ రోల్. బట్ ఐ ఎంజాయిడ్. సో అమేజింగ్. సో అయితే లెట్స్ విష్ దెన్ దట్ ఈ పండగ తర్వాత దట్ యూ విల్ డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు పర్స్యూ సింగింగ్ కెరియర్ అండ్ యాక్టింగ్ యాజ్ వెల్. మనం ఇవాళకి టాటా బై బై చెప్పే లోపు అసలు లెటస్ నేను పేరేంటో మంచి కీర్తన కానీ ఏమైనా పాడదాం. కీర్తన పాడదాం డెఫినెట్లీ. ఏం పాడదాం? మీరు పాడండి, మీరు నేను జస్ట్ ఒక లైన్ కలుపుతాను, మీరే పాడండి. ఓకే. నా గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, పరమ పురుషాయని పలుకరే, సిరివలయను చును చెలగరే జనులు, గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. నిధి గమకం అది కదా, నిధి లాంటి గమకం అది. శ్రీనిధి గమకమా? అది ఆ ఒక్క గమకం. అంటే తను అలాంటివి రవ్వలు ఎక్కువ వేస్తుంటుంది. బ్యూటిఫుల్ కౌసల్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ సంకీర్తన. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ది సేమ్. అండ్ ఈరోజు చాలా హ్యాపీగా గడిచింది పండుగ రోజు. ఐ షుడ్ థ్యాంక్ యూ అండ్ ఐ డ్రీమ్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ బోత్. హ్యాపీ దీపావళి టు యూ. హ్యాపీ దీపావళి టు యూ టు సుధా అండ్ టు యువర్ సన్. థ్యాంక్ యూ. బాబు పేరు? కార్తికేయకి. ఎస్, హ్యాపీ దీపావళి టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి బ్యూటిఫుల్ స్వీట్ కాన్వర్సేషన్ విచ్ వాజ్ ఆల్సో వెరీ క్యాండిడ్.
థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు. హాయ్, నేను మీ కౌసల్య. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు తెలుసా? ఏ టీం గెలుస్తుందా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారు తెలుసా నీకు? హలో, ఇంతకీ వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరుగుతుంది నీకు తెలుసా? అయినా వరల్డ్ కప్ ఏ కంట్రీలో అబ్బా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి తెలుసా? అసలుకి నీకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? డిఆర్ఎస్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పైన ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా? తమ్ముడు, అక్క ఈసారి సెమీఫైనల్స్ లో ఇంకా ఫైనల్స్ లో కొత్త రోల్ తీసుకొస్తున్నారు నీకు తెలుసా? అది ఆగండి. ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలా? అయినా క్రికెట్ గురించి నాకంత తెలీదు. అయినా ఇన్ని జెన్యూన్ క్రికెట్ డౌట్స్ ని క్లారిఫై చేయాలంటే క్రికెట్ ఎక్స్పర్ట్ కావాలి, క్రికెట్ మహాజ్ఞాని గురువు కావాలి. అది కావాలంటే నేను కాదు మా ప్రభు సార్, మీరే రావాలి. హలో బ్రదర్, ఇది వరల్డ్ కప్ తగ్గేలే.